ప్రైజ్ ద లార్డ్. ప్రభు బిడ్డలరా, గత క్లాస్లో బైబుల్ విషయాన్ని గురించి 5 అంశాలతో మనం నేర్చుకున్నాం. బైబుల్ అనగా బిబ్లియా నుండి వచ్చిన మాట అని, బైబుల్ను 1500 సంవత్సరాల కాల వ్యవధిలో వ్రాశారని, మూడవదిగా బైబుల్ను 40 మంది వ్యక్తులు ఆయా ప్రదేశాలలో ఆయా భాషలు మాట్లాడేవారుగా వయస్కులుగా ఉన్నవారని, అయినను ఏకభావన తాత్పర్యంతో వ్రాయబడిన మాటలని విన్నాం. 4వ అంశంగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వాక్యం రాయబడిందని విన్నాం. 5వదిగా దేవుని వాక్యమే సత్యం అని గ్రహించినాం. దాని కొనసాగింపుగా ఈ క్లాస్లో బైబిల్ యొక్క వివరణలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ క్లాసును ప్రారంభించుకుందాం. ఘనమైన తండ్రి, బైబిల్ విశ్లేషణలో, బైబిల్ సర్వేలో ఈనాడు ముందున్న సమయం బైబిలులోని గ్రంథాలు భాగాలు మేము భర్జన చేయబోతున్నాం. మేము ధ్యానించనై ఉన్నాం. మాతో రండి, అవసరమైన మాటలు మాకు అందించి బైబిల్లోని 66 పుస్తకాలను కూడా గ్రహించటానికి సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు బిడ్డలారా, బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. బిబ్లియా అనగా ద బుక్స్, పుస్తకముల కలయిక బైబిల్ అనేది మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఆ పుస్తకాలు ఏంటి, అవి ఎన్ని భాగాలుగా ఉన్నాయి, ఎలాగ చదివితే ఆ పుస్తకాలు మనకు అర్థమవుతాయి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం కనుక ప్రభు కృపనిచ్చుకోలది నేర్చుకుందాం. ఆ తరువాత ఈ బైబిల్లో ఉండే పుస్తకం వెంబడి పుస్తకానికి కలయిక కలిగి అనుసంధానమై ఉంటుంది తప్ప ఒక పుస్తకం నుండి మరో పుస్తకానికి వెళ్ళేటప్పుడు ఏదో మరో ప్రపంచం వెళ్ళినట్టు కాదని గమనించాలి. 66 పుస్తకాలకు కూడా ఒక క్రమమైన రీతిలో సంబంధం ఉంది అని కూడా మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్లో 66 పుస్తకాలు 2 భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగాన్ని పాత నిబంధన అనియు, పాత నిబంధన, రెండవ భాగాన్ని క్రొత్త నిబంధన అని అంటారు. క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తం వెరసి 66 పుస్తకాలు అని మనకు తెలుసు. ఈ 2 భాగాలు, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఛాయగా గ్రహించుతాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారిని నిజస్వరూపముగా, విమోచకుడుగా, రక్షకుడుగా, రానయున్న రాజుగా, నిత్యరాజ్యమునకు మనలను తీసుకుపోయే రక్షకుడుగా మనం చదువుతాం. కనుక ఈ పాత నిబంధన వేరని, క్రొత్త నిబంధన వేరని అనుకోరాదు. ఈ 2 కలయికయే బైబిలు అనేది మొదటిగా మనం గ్రహించాలి. ఈ 2 కలయికయే. వివిధ భావనలు ఉన్నాయి, వివిధ తాత్పర్యాలతో మతాల కులాల వ్యత్యాసాలు చెప్పేవారు ఉన్నారు. వాటన్నిటినీ ప్రక్కన పెడదాం. ఇందాక మనం గ్రహించినట్టుగా వాక్యమే సత్యం కనుక వాక్యం ఏది బోధిస్తుందో దానినే సత్యమని ఎరిగి లోబడి బ్రతుకుదాం తప్ప మనకు అనేకులుగా ఇచ్చిన తలంపుల మేరకు మన విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, విశ్వాస భ్రష్టులము కాకుండా
ఈ వాక్యముగా స్వీకరించటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ఇప్పుడు మొదటిగా పాత నిబంధనని ఈ క్లాస్లో మనం గ్రహించుదాం. ఆ తర్వాత వచ్చే క్లాస్లో క్రొత్త నిబంధన వివరాలకు వెళదాం. ఈనాడు పాత నిబంధనలోని ఈ 39 పుస్తకాలను ఏ రీతిగా విభజిస్తూ చదవాలి అనేది గ్రహించుదాం. ఈ పాత నిబంధనలో ఈ 39 పుస్తకాలు సులభంగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే 3 భాగాలుగా విభజించాలి. అవి ఎలాగంటే 17 ఒక భాగం, 5 ఒక భాగం, ఇక మిగిలిన 17 మూడవ భాగం, మొత్తము కలిసి 39 అవుతాయి. ఈ 17ని కూడా మరలా సులభంగా గ్రహించటానికి, జ్ఞాపకం ఉంచుకోవటానికి 5 + 12 అనుకుంటే మనకు సులభంగా అవగాహన అవుతుంది. ఈ 5ని మరలా సబ్ డివిజన్ చేయక్కర్లేదు, వాటిని అలాగే ఉంచుదాం. ఈ 17ని ఇందాకట్లాగే 5 + 12గా విశ్లేషించి విభజిస్తే మనకు తేటగా జ్ఞాపకానికి వస్తుంటుంది. ఈ మొదటి 17లోని 5 + 12 ఏంటి అనేది నేను వివరంగా వ్రాస్తాను, నిదానంగా వ్రాస్తాను. మీరు జాగ్రత్తగా మీరు కూడా రాసుకుంటే మంచిదని నేను ఆశపడుతున్నాను. ఈ మొదటి 5 ఏవనగా కాండములు అంటారు. ఆది కాండము మొదటిది, రెండవది నిర్గమ కాండము, మూడవది లేవి కాండము, నాలుగవది సంఖ్యాకాండము, ఐదవది ద్వితీయోపదేశ కాండం. మూడు కాండాలు అన్నారు. ఇవి కాండాలే కానీ ఖండాలు కాదు. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క తీరులు కలిగి భావనను ఇస్తుంది. ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 అయిపోయినాయి. ఈ 5 కూడాను బైబిల్ ప్రారంభంగా మనం గ్రహించగలం. ఈ ఒక్కొక్క దాంట్లో ఏమి వ్రాయబడి ఉంది అనేది మనం తెలుసుకోకముందు నేను మొత్తం 39 పుస్తకాలు రాస్తాను. అది తీరిగ్గా సమయాన్ని బట్టి మీరు త్వరగా రాసేయండి. ఆ తర్వాత సమయ భావనను బట్టి ఒక్కొక్క దానిలోనికి వెళదాం. మొట్టమొదటి 5 కాండాలు అయిపోయాయి. ఈ 5 తర్వాత ఉన్న 12 అన్నాం కదా. ఈ 12ని ఏమంటారంటే డ్యూటెరోనామికల్ హిస్టరీ అంటారు. దీని ప్రక్కన వచ్చేది ఈ 12 ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నాయకుడైన యెహోషువ, తరువాత న్యాయాధిపతులు, రూతు గ్రంథం. ఈ 3 అయినాక 1-2 సమూయేలు, 1-2 రాజులు, 1-2 దిన వృత్తాంతములు అని ఉంటాయి. ఆ తరువాత 3 గ్రంథాలు ఉన్నాయి. అవి ఎజ్రా, నెహెమ్యా, తరువాత ఎస్తేరు. అంటే ఇక్కడ గమనించండి, 3 ఇక్కడ 3 6 9 అవుతాయి, ఒక 3 12 అవుతాయి. ఇవి ఈ 17 తర్వాత వచ్చే 12 పుస్తకాలు. ఆ తరువాత 5 అన్నాం కదా, వీటిల్ని పద్య గద్య గ్రంథాలు అంటారు. పద్య రూపంలో ఉంటుంది, గద్య రూపంలో కూడా ఉంటుంది.
ఇవి కీర్తన ఆరాధన గ్రంథాలని కూడా అంటారు. ఆరాధన గ్రంథాలు అంటారు. అవి ఏమనగా యోబు, ఆ తర్వాత కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము. ఈ 5ను ఆరాధన గ్రంథాలుగాను పద్య గ్రంథాలుగాను రాయబడ్డాయి. ఇవి అటువైపు ఉన్న 17 పుస్తకాలకును ఇటువైపు ఉన్న 17 పుస్తకాలకును మధ్యలో చేర్చారు. కారణం ఏంటంటే ఈ మొట్టమొదటి 17లో సృష్టి ఆరంభం మొదలుకొని బైబిల్ చరిత్ర అంతా ఇంతవరకు రాయబడి ఉంది. ఈ చరిత్రను ఎరిగిన వారమై ప్రభువును స్తుతించటానికి మధ్యస్థంగా ఈ 5 ఆరాధన గ్రంథాలు ఉంచారు అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తరువాత 17 పుస్తకాలు 2 భాగాలు అన్నాం కదా. మొదటి భాగం 5, ఈ 5ను ప్లస్ 12 2 కలిసి కామన్ మాటలు చెప్పాలి అంటే ఇవి ప్రవక్తల గ్రంథాలు అంటారు. ప్రవక్తలు, ఈ 5 పెద్ద ప్రవక్తలని, ఈ 12 కూడా ఈ ప్రవక్తలే, కానీ వారు రాసిన భాగాన్ని బట్టి, వారు రాసిన ఆ క్వాంటిటీ పరిమాణమును బట్టి మాత్రమే చిన్న ప్రవక్తలు అన్నారు తప్ప వయసును బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు. అందరూ సమానమైన దైవాంశ సంభూతులే. 5 పెద్ద ప్రవక్తలు ఎవరనగా యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, ఆ తరువాత యెహెజ్కేల్, తరువాత దానియేలు. వీరిని పెద్ద ప్రవక్తల గ్రంథాలుగా పరిగణించారు. ఇక పోగా 12 ఉన్నాయి కదా, ఈ 12 చిన్న ప్రవక్తలు అంటారు. బైబిలును బట్టి వరుసగా రాయాలి అని అంటే మొట్టమొదట హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య. 4 ఒక వరుస అనుకోండి. ఆ తరువాత యోనా, మీకా, నహూము, హబక్కూకు. ఆ తరువాత వారు జఫన్యా, హగ్గై, జకర్యా, చివరిగా మలాకీ. ఈ చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 5. ఈ ప్రవక్తలు చరిత్ర భాగంలో ఉన్న రాజులు లేదా ఆ తర్వాత వచ్చిన దైవజనులైన ఎజ్రా, నెహెమ్యా కాలాల్లో ప్రవచించిన ప్రవక్తలు అని గమనించాలి. ఇది ఒక కాలంలోనూ జరిగింది అనుకోకూడదు. ఈ 2 కూడా అన్వయించుకుంటూ సమయ సందర్భాన్ని బట్టి మనం చదవాలి. ఈ రీతిగా పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. వాటిని సులభంగా గ్రహించాలి అని అంటే 17:5:17గా విశ్లేషించి చదవాలి. ఈ మొదటి 17లో చరిత్ర మనం చదువుతాం, సృష్టి తరువాతి చరిత్ర. ఆ చరిత్రలో వచ్చిన రాజుల కాలంలో దైవ పాలనకు
దేవుడు ప్రవక్తలను నియమించి బోధించాడు. కాబట్టి ఈ చరిత్రలో ఉన్న నాయకులు, పాలకులకు అనుబంధమైన వారే ప్రవక్తలు అని తలంచి గ్రహించి బైబిల్ చదివితే పూర్తి అయిన అవగాహనకు వస్తాం. మధ్యలో ఉన్న యోబు కీర్తనలు, సామెతలు, ప్రసంగ పరమగీతం అది దైవ జ్ఞానాన్ని మనకు చూపుతాయి, దేవుని మహాత్మ్యమును చూపుతాయి. ఆ దైవ మహాత్మ్యమును మనం ఉటంకిస్తూ దేవునిని ఘనపరిచే విధానం అందులో మనం గ్రహించి ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి ఈ 5 పద్య గ్రంథాలుగా ఆరాధనకుగా వ్రాయబడ్డాయి అని గ్రహించుదాం. ఇక్కడ ముగింపులో ఒక మాట మీకు చెప్తే బాగుంటుంది. పాత నిబంధన గ్రహింపులోనికి దేవుడు మొట్టమొదట దైవ కార్యముల కొరకై యాజకులను ఏర్పాటు చేసినాడు. ఆ తరువాత దేవుడు యాజకులను దైవ కార్యాలకు నియమించిన ఆ దేవుడే తన ప్రజలను పాలించు నిమిత్తం న్యాయాధిపతులను ఏర్పాటు చేసినాడు. న్యాయాధిపతుల తరువాత దేవుడు రాజులను ఏర్పాటు చేసినాడు. ఆ రాజుల కాలంలో ప్రవక్తలు దేవుని చేత పంపబడ్డారు. ఈ రీతిగా 4 ప్రాముఖ్యమైన దేవుని ఆఫీసులు బైబిల్లో ఉన్నాయని గ్రహించుదాం. మొదటిది యాజకత్వం. లేవి కాండాల్లో లేవి కాండాల్లో అవి స్పష్టంగా మనం గ్రహించగలం. యాజకత్వం తర్వాత నాయకత్వం. అది న్యాయాధిపతులు కానివ్వండి, రాజులు కానివ్వండి, దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు కనాను చేరిన తరువాత వారికి దేవుడు పాలకులను ఏర్పరిచినారు. ఆ పాలకులే న్యాయాధిపతులు, రాజులు. వారి పాలనను క్రమపరుచు నిమిత్తం, దైవానుసారముగా ఉండు నిమిత్తం దేవుడు ప్రవక్తలను వారికి పంపినారు. కాబట్టి ఈ రాజులు, ప్రవక్తలు అనుబంధం కలిగి ఉంటారు, అనుసంధానం కలిగి ఉంటారని మనం ఇక్కడ గ్రహించాలి. మనం డీటెయిల్గా వెళ్ళే కొలది ఆ సత్యాన్ని బాగా నేర్చుకుంటాం. మెట్టుకు టూకీగా మీ గ్రహింపులోనికి ముందే ఈ మాటలు నేను చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది, తలంపు వస్తుంది. ఏంటంటే ఈ కాండాలలో మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు నడిచారు కనాను యాత్ర. ఈ కనాను యాత్ర ఇక చేరుతారు కనాను అనంగా మోషే మరోసారి ద్వితీయ ఉపదేశంగా ఇశ్రాయేలుకు బోధించి చనిపోతాడు. దేవుడు యెహోషువను నాయకునిగా పెట్టుతాడు. ఈ యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాను చేరుతారు. కనానులో వారు అక్కడున్న జనాంగం అంతటిని, హివ్వీలు, యెబూసీయులు, అమోరీయులు, కనానీయులు అందరినీ జయించి స్వాధీనపరుచుకునే బాధ్యత యెహోషువ ఆయన ద్వారా నాయకులకు దేవుడు అప్పగించినాడు. యెహోషువ తరువాత ఏర్పడిన నాయకుల తరువాత నాయకులు పోరాడి గెలిచిన కనాను రాజ్యాన్ని, దేవుని ధర్మాన్ని నిలబెట్టి పాలించటానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. జడ్జెస్ అంటారు ఇంగ్లీష్లో. జడ్జి అంటే ఈయన ఒక న్యాయాధిపతి అనే కన్నా కూడా దేవుని ధర్మాన్ని నిలబెట్టేవారు అంటే బాగుంటుంది. ఆ పనికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసినాడు. 14 న్యాయాధిపతులను ఏర్పాటు చేసినాడు. వారెవరనగా ఒత్నియేలు, యెహూదు, షమ్గరు, దిబోరా, బారాకు, గిద్యోను, అబీమెలకు, తోలా, యాయీరు, యెఫ్తా, ఇబ్సోను, ఏలోను, అబ్దోను, సంసోను. ఈ 14 న్యాయాధిపతులను ఏర్పాటు చేసి నా పాలన నా తరపున మీరు చేయండి అని ఆ న్యాయాధిపతులకు అప్పగించాడు. దాన్ని థియాక్రసీ అంటారు. అంటే థియాస్ అంటే దేవుడు, థియాక్రసీ అంటే దేవుని పాలన, ఖై
ఈ 14 న్యాయాధిపతులను ఏర్పాటు చేయగా వారు ఎవరూ కూడా దేవుని ధర్మాన్ని నిలబెట్టలేకపోయారు సంపూర్తిగా. కనుక దేవుడు రూతు అనే అన్యురాలి నుండి ఒక రాజును తెచ్చి ఆ రాజు చేత ఇశ్రాయేలీయులను పాలించడానికి ఇష్టపడ్డాడు. ఆ రాజు నియామకానికి సమూయేలు గ్రంథంలో ఉన్న పిల్లలు లేని హన్నాను ఏర్పాటు చేసుకొని కుమారునిచ్చి ఆ కుమారుని ద్వారా మొదటి రాజైన సౌలుకు తరువాతే దావీదుకు కూడా అభిషేకం ఇచ్చి రాజులుగా నిలబెట్టాడు, ఒకరి తరువాత ఒకరిని. ఈ రాజుల గ్రంథంలో ఆ వివరాలు మనం చదువుతాం. ఈ రాజుల గ్రంథం అయినాక దినవృత్తాంతాల గ్రంథం ఏంటంటే ఆ రాజుల పాలనను మరి విశ్లేషంగా వివరించి చెప్పేదే దినవృత్తాంతముల గ్రంథం. ఈ గ్రంథం వచ్చేసరికి రాజుల పాలన ఏ రీతిగా ఉందంటే సాక్షాత్ ఇశ్రాయేలీయులే రెండుగా విడిపోయి ఒకవైపు ఇశ్రాయేలీయులు అనే 10 గోత్రాల వారు, మరోవైపు 2 గోత్రాలు కలిగిన యూదా అనే జనాంగముగా విడిపోయారు. ఆ ఇరువైపులా ఉన్న ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలులుగా 19 మంది రాజులు ఏలారు. యూదా ప్రజలను 20 మంది రాజులు ఏలారు. అంటే ఇశ్రాయేలు అనేది డివైడెడ్ కింగ్డమ్ అయిపోయింది అనే వివరణ రాజులు దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతాం. ఈ డివైడెడ్ కింగ్డమ్ ఇశ్రాయేలు 10 గోత్రాలు, యూదా 2 గోత్రాలకు రాజులు ఏలారు, దేవుడు ఏర్పరిచాడు, పాలించారు. ఇశ్రాయేలీయులు అనే 10 గోత్రాలకు 19 మంది రాజులు పాలించారు అన్నాను కదా. వారు ఎవరనగా యెరోబాము, నాదాబు, బయేషా, ఏలా, జిమ్రి, ఒమ్రి, ఆహాబు, అహజ్యా, యెహోరాము, యెహూ, యెహోయాహాజు, యెహోయాషు, యెరోబాము 2, జకర్యా, షెల్లూము, మనహేము, పెకయా, పెకహు, హోషయా. 19 మంది రాజులు ఇశ్రాయేలీయుల భాగమైన ప్రజలను ఏలారు. అలాగే యూదా అయిన 2 గోత్రాల వారి ప్రజలను 20 మంది రాజులు ఏలారు. ఆ 20 మంది ఎవరనగా సౌలు, దావీదు, సొలొమోను కాలంలో కలిసి ఉన్నారు. విడిపోయింది రెహబాము కాలంలో కాబట్టి రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యోవాషు, అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనస్సే, అమ్మోను, యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా అనే 20 మంది రాజులు యూదాను పాలించారు. అయినను వారి పాలన దేవుని కార్యములను సంపూర్తిగా నెరవేర్చలేదు కనుక ఇశ్రాయేలు వారిని అష్షూరు చెరకు పంపించేశారు. దేవుడు శిక్షించి మరలా వారు వెనక్కి రాలేదు. యూదా వారిని 115 సంవత్సరాలు అవకాశం ఇచ్చి హెచ్చరించాడు, ప్రవక్తలను పంపాడు. అయినా వారు దేవుని క్రిందికి రాలేదు కనుక వారిని నెబుకద్నెజర్ అనే బబులోను రాజుకు అప్పగించాడు. అంతవరకు ఈ దినవృత్తాంతముల గ్రంథం వరకు చరిత్ర చెబుతుంది. ఈ నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళిపోయి బబులోను పాలైపోయినటువంటి ఆ యూదా ప్రజలు దేవుని ప్రజలే 70 సంవత్సరాల తరువాత దేవుని వాక్యం మేరకు తిరిగి వచ్చి యెరూషలేముకి పాడైన దేవాలయాన్ని కట్టారు, పాడైన ప్రాకారమును కట్టారు. వారికి సంబంధించిన వివరాలు ఎజ్రా, నెహెమియా, ఎస్తేరులో చదువుతాం. అక్కడికి పాత నిబంధన ముగిస్తుంది. ఈ మిగిలినవి ఇందాక నేను చెప్పినట్టు ఆరాధన గ్రంథాలు 5, ఈ ప్రవక్తలు ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క ప్రవచనం మేరకు దేవుడు ఈ రాజుల దగ్గరకు ప్రవక్తలను పంపాడు. ఇది పాత నిబంధన గ్రంథంలోని ముఖ్యాంశాలు, జిస్ట్. దీనిలోకి మరలా వివరంగా వెళుతాము, కంగారు పడకండి. ఒకవేళ ఈ విషయాలు గ్రహించటానికి కష్టమైన ప్రారంభంలోనే ముందున్న దినాల్లో తేటగా ఒక్కొక్క గ్రంథాన్ని వివరించి చెబుతాను. పురిట్లోనే ఆవగాయ పెట్టినట్టుగా మొదటి క్లాసులోనే అన్ని గ్రంథాలు వివరించి చెప్పటం
నాకు భావ్యం కాదు, మీకు అర్థం కాదు అనుకుంటున్నా. కనుక రానున్న కాలంలో ఒక్కొక్క గ్రంథాన్ని ఒక్కొక్క రీతిగా మనం విశ్లేషించి చూచే ఈ భాగమే బైబిల్ సర్వే. ముందున్న భాగాలకు నెక్స్ట్ క్లాస్లో వెళ్ళటానికి ప్రభు కృపనిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఘనమైన తండ్రి, నీ పాదములను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాల కలయిక అని ఈ క్లాసులో మేము విన్నాం. సమయ అందుబాటును బట్టి అనేక అంశాలు త్వరితగతిన ఒకవేళ మేము విని ఉన్న ఎడల మాకు అవన్నీ మనస్కరింపచేసి అవసరమైన ప్రతిదీ మా మనసులో నిలిపి అవగాహనలోనికి తండి ఈ 39 పుస్తకాలలో ఒకదాని వెంబడి ఒకటి ఉన్న పుస్తకం పూసగుచ్చినట్టుగా కలయిక కలిగినదిగా అనుసంధానమైనదిగా ముందున్న దినాల్లో గ్రహించటానికి సహాయపడండి. మెట్టుకు పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఛాయగా ఉన్నారని ముందే విన్న రీతిగా ఈ 39 గ్రంథాలలో యేసయ్య ఏ రీతిగా ఉన్నాడో కూడా గ్రహించి నిజస్వరూపమైన యేసయ్యను క్రొత్త నిబంధన గ్రంథంలో మా కన్నులారా చూడగలగటానికి సహాయపడమని విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ముందున్న క్లాస్ కొరకై సిద్ధపరచాలని ప్రభు అయిన యేసు నామముననే స్తుతించి ప్రార్థించి సమర్పించుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.